ఇట్లాంటివన్నీ ఒక్కరు సఫర్ అయితే ఇంట్లో వాళ్ళందరూ సఫర్. చాలా బాగుంటుంది. కొంతమంది చూడంగానే మేము ఆదంలో ఉన్నప్పుడు మా పక్కన ఒక ఆయన కండక్టర్ ఉండేవారు. ఆయన పేరు తాయన్న. నేను నా లైఫ్లో ఆయన మొత్తం సర్వీస్ మొత్తం మీద ఒక్క రోజు కూడా డ్యూటీకి ఒక అరగంట ముందే వెళ్తాను, కానీ ఆయన సర్వీస్ మొత్తం మీద ఒక్కరోజు కూడా డ్యూటీకి లేదు. ఎంత శుభ్రంగా ఈ మాట చెప్పొచ్చారని మరి ఇంట్లోనే ఆయన డ్రామా నాటకాన్ని పొద్దున్న వేస్తానే వాళ్ళ ఇంట్లో నుంచి అదేదో శాంతి మంత్రాలు వినిపించేది. ఆయన ఇది అచ్యుతానంద స్వామి అనే దాన్ని ఫాలో అవుతున్నాడు. 4 గంటలకి వాళ్ళ ఇంట్లో నుంచి మంత్రాలు వినిపించేది. మన మామూలుగా డ్రామా కొంత మనకి అట్లా అలవాటు అయిపోయింది మైండ్ సెట్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ క్యాస్ట్, హీ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ బ్రాహ్మణ్ కేటగిరీ, సమ్ ఎస్సీ సంథింగ్. కానీ ఏ రోజు ఆయన చూస్తే ఆ ఫీలింగ్ అనిపించేది. అది ఎప్పుడు ప్రశాంతంగా తెల్ల బట్టలతో ఎంత ప్రశాంతంగా కనిపించేవారు. గుణంతోనే కులం వస్తుందండి, పుట్టుకతో రాదు. ఎంత నీట్గా వెళ్ళేవాడంటే ఆయన ఆ కాకి బట్టలు వేసుకుంటేనే ఆయన కండక్టర్ అనిపించేదే, కానీ ఏ రోజు ఆయన చూస్తే ఆ ఫీలింగ్ వచ్చేది. పర్సనల్ హైజీనిక్ అనేది మనకు తెలియని వాల్యూ ఇస్తుంది. మోదీ గారి డ్రెస్సింగ్ గురించి చాలా చోట్ల చాలా కామెంట్స్ వింటుంటాం. ఆయన పిఎం అయినప్పుడే కాదు, ఆయన అక్కడ బీజేపీ కార్యాలయంలో ఒక సఫాయి వాళ్ళగా పనిచేసేటప్పుడు కూడా అంత శుభ్రమైన బట్టలే వేసుకున్నాను. ఆయన ఒక మాట చెప్తాడు, ఎవరైనా మీకు ఒక కారు తుడిచే పని ఇచ్చినారనుకో, మనం ఆ కారుని ఎట్లా తుడిచాలంటే, కారు తుడిచిన తర్వాత ఆ కారు ఓనర్ నీకు ఆ కారు ఇస్తే బాగుంటుందని ఫీలింగ్ రావాలి. చాలా మంది చూస్తుంటాం మనం, చాలా చక్కగా నీట్ డ్రెస్సింగ్ ఎంత బాగుంటుందంటే మనం వాళ్ళు చూడగానే గౌరవం ఎంత బాగుంటుంది. సో పర్సనల్ హైజీనిక్ అంటే ఖరీదైన బట్టల్లో కాదు, బట్టలు ఖరీదుగా ఉండాలి అంటారు. మనకున్న 2 జతలు చాలు, 3 జతలు చాలు. మీరు ఎప్పుడు ఈ యూనిఫామ్లోనే ఉంటారు, మనకి ఎందుకు లాంటి డ్రెస్సులు అనుకుంటారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక 2 జతలు మంచి బట్టలు, గుడికి వెళ్తే ఒక 2 మంచి డ్రెస్ బయట వేసుకుంటాం. ఒక ఫంక్షన్స్కి వెళ్తే బయటికి వెళ్ళే వాకింగ్తో ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు మంచి టీషర్ట్ ఇలా నైట్ ప్యాంట్ ఇవి మెయింటైన్ చేసి చూడండి. మీకు తెలియకుండానే వీళ్ళకి తెలియని ఒక మంచి ఫీల్ వస్తుంది. పర్సనల్ హైజీనిక్ మన కాళ్ళు, చేతులు, జుట్టు, పళ్ళు, మన ఇంటర్నల్ ఆర్గన్స్ ఇవన్నీ కూడా ఈ పర్సనల్ హైజీనిక్ చాలా అవసరం. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా పబ్లిక్తో చాలా దగ్గరగా ఉండే జాబ్స్. సో మీరు ఎలా ఉంటారు దాని పట్లనే మీకు గౌరవం వస్తుంది. దిస్ అబౌట్ పర్సనల్ హైజీనిక్. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్వచ్ఛ భారత్. కొన్ని బస్సులకు రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు తెలియదు మరి ఇక్కడ ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు, బస్సుని క్లీన్గా వచ్చే రెస్పాన్సిబిలిటీ ఎవరు, డ్రైవరా, కండక్టరా, ఇంకెవరైనా ఉన్నారా? కానీ మీరు తీసుకునే కేర్ కూడా. ఒకసారి కర్ణాటకలో ఎక్కడ న్యూస్లో చూసాం, వాళ్ళు చిన్న మొక్కలు హ్యాండ్ చేసి స్వచ్ఛ భారత్ లాగా మొత్తం బస్సును తయారు చేస్తారు. ఆ బస్సు ఎక్కడానికి ఆ కండక్టర్, దాన్ని మెయింటైన్ చేసే కండక్టర్, డ్రైవర్ కలిసి చేశారు అప్పటి. ఆ బస్సు ఎక్కువ ప్రజలు వచ్చి కూర్చునేవాళ్ళు, చిన్న అక్వేరియం పెట్టేవాళ్ళు, చిన్న మొక్కలు పెట్టేవాళ్ళు ఆఫ్టర్ కరోనా. సో ఇట్లాంటివి ఇన్నోవేటివ్గా మనం చాలా చేయొచ్చు అండి. మనం చెయ్యాలి అనుకుంటే ఇట్లా పనులు ఇన్నోవేటివ్గా మనం చాలా చేయొచ్చు. దీనివల్ల ఏంటి అంటే ఒక మనిషికి ఫీల్ అనేది చాలా బాగుంటుంది. బస్సు ఎక్కగానే ఏ ఊళ్ళో ఎక్కినారో, ఎవరికైనా బాగా లేకపోతే పోతున్నారు, ఎవరు చనిపోతే వెళ్తున్నారు, పెళ్ళికే వెళ్తున్నారు, ఇంకొక ఉద్యోగానికే వెళ్తున్నారు, ఎగ్జామ్కే వెళ్తున్నారు. సో నేను తెలియకుండానే నేను ఇందాక వస్తూ ఉంటే చాలా మంచి కొటేషన్స్ ఉన్నాయి. మొత్తం వచ్చే ఏరియా ఒక చోట రాస్తారు, ప్రయాణికులు మన బాధ్యత, వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం వాళ్ళ బికాస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్ రకరకాల అనుభవాలు వస్తుంటాయి. కొంతమంది డ్రైవర్లు ఎంత బాగా ఇది చేస్తుంటారు, బస్సులోకి వెళ్ళగానే ఎవరో బంధువుల్ని పిలిచినట్టు రాంటన్నారు, ఒకరి నమ్మకం. కొంతమంది ఏదో న్యూట్రల్గా చేస్తుంటారు, కొంతమంది కసురుతూనే ఉంటారు. చాలా నాకే ఉన్నాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్. ఒకసారి చెప్తాను, చాలా చిన్నగా నా వయసు చిన్నది, అరౌండ్ 20 పెళ్ళైనవచ్చు. 2 పిల్లలు, 24-25 కంటే 2 పిల్లలు. మా పాప చిన్నది 1 year అమ్మాయి, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాం. మా బాబు కొంచెం మంచి పర్సనాలిటీ ఉంటాడు, మా బాబు హెల్తీగా పుష్టిగా. టికెట్ తీసుకోమన్నాను. నేను చెప్పాను, ఇంకా కాదండి నాకు తెలుసు 3 years ఇంకా నీట లేదు, లేరా తల్లిగా నేను హట్ అయినా. నేను నా కొడుకునే నేను ఎప్పుడు రే అనిపించాను, వాళ్ళ తాతగారు కూడా పిలిచారు, మా ఇంట్లో పిల్లలు కూడా రే అని పిలిచారు. రే అన్నాను, లేరా
ఇప్పుడు పిల్లవాడు పర్సనాలిటీ ఎక్కువ ఉన్నాడంటే నేను టికెట్ లేదు నువ్వు లేచుకొని చెప్పిండాలి ఏదో ఒక హైట్ క్రైటీరియా అంట ఆ హైట్ వరకు వస్తే టికెట్ కొట్టాలని మీ ఆఫీసర్ చెప్పినప్పుడు ఈ షుడ్ టెల్ దట్ నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. నా మాట కాదండి పిల్లల్ని లేదు అది కూడా బాబు లేదంటే ఎట్లా ఉంటుంది లేదన్నట్టు లేచినట్టు లేకనే టికెట్ కొట్టి నేను తీసుకోలేదు అది చాలా గొడవ చేస్తాను. నేను అయితే బస్సు దిగు అన్నాడు ఎక్కడ ఎక్కించినా ఒక డిస్పు అక్కడ దిగుతాను. మధ్యలో చెకింగ్ వచ్చారు చెకింగ్ వస్తే వాళ్ళు కూడా నన్ను అడిగారంటే నాకు తెలుసు ఆమె ఎడ్యుకేటెడ్ మదర్ నా పిల్లవాడికి ఎంత వయసు నాకు తెలుసు నేను అప్పుడే టికెట్ తీసుకున్నాను ఇలా లేచి టికెట్ నా పర్మిషన్ లేకుండా టికెట్ కొట్టాడు నేను తీసుకున్నాను నేను ఇన్నాడు నేను ఆ టికెట్ ఎవరికో ఇచ్చుకున్నాను. సో దిస్ ఇస్ ఎక్స్పీరియన్సెస్ కొంతమందితో నవ్వుతూ పోతాం మాట్లాడుకుంటూ పోతాం ఏదో ఒక జోకులు వేస్తాం ఏం సార్ మీ అన్న వచ్చినప్పటి నుంచి 3 సార్లు జీతాలు పెట్టినాయి ఏదో ఒకటి ఒక రాజకీయాలు ఇంకోటో వెళ్ళిపోతుంటాం ఇట్లా బట్ ద వే హౌ యూ రిసీవ్ నాకు మళ్ళీ తెలియదు ఇంటికి వచ్చాక మా వారు చెప్తారు ఎప్పుడు కండక్టర్స్ విషయంలో చేయొద్దు వాళ్ళ జాబ్ కత్తి మీద సాంలాగా ఉంటుంది ఒక చిన్న కంప్లైంట్ కూడా ఉద్యోగం ఉంటుంది రియల్లీ ఐ డోంట్ నో నాకు అతను హామ్ చేయాలని లేదు ఇంకోటి లేదు సర్వీస్ రికార్డు ఎప్పుడు అలా చేయొద్దు ఓకే యాక్సెప్టెడ్. బట్ అక్కడ నాకున్న మెచ్యూరిటీ లెవెల్కి ఇది దాదాపు 20 ఏళ్ళ కింద జరిగింది. నా ఏజ్ లిమిట్కి నాకున్న మెచ్యూరిటీ లెవెల్కి అక్కడ నేను హర్ట్ అయితే ఒక మదర్ ఐ డి నాట్ యాక్సెప్ట్. చాలా కేసెస్ ఉంటాయి. సో మనం ఎట్లా మాట్లాడుతున్నాం మన మాట కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సిపిఆర్ టెక్నిక్స్ మీకు నేర్పిస్తారు ఎవరైనా ఎక్స్పర్ట్స్ వచ్చి నేర్పిస్తారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీ జాబ్కి. స్ట్రెస్ అనేది ఎలా వస్తుంది మీకు అంటే మీరు ఇంట్లో ఇందాక మనం మాట్లాడుతున్నట్టు మీరు ఏ టెన్షన్లో ఇంట్లో నుంచి వస్తారో వీళ్ళు మీరు తినే తింటే బాగాలేదు ఇంట్లో పిల్లలే విసిగించారు ఏదైనా బట్ ఒక్కసారి ద నెగిటివ్ ఎమోషన్ యాంగర్ కోపం ఫస్ట్ నిర్లక్ష్యం వలన వస్తుంది తర్వాత మూర్ఖత్వంతో అంతమవుతుందని ఇక్కడ ఎక్కడో చదివారు. సో ఎక్కడో మనకి మీకు ఈ ఫెసిలిటీ ఏదో చేయలేదు మీ డ్రెస్ ఐరన్ చేయలేదు మీరు డిపెండెంట్ మేబీ ఫుడ్ విషయంలో డిపెండెంట్ క్యారెట్ టైంకి కట్టలేదు లేట్ అవుతుంది ఒక్కసారి గట్టిగా అరిచి ఇంట్లో నుంచి వచ్చినారు. ఆ నెగిటివ్ ఎమోషన్ అనేది మన బాడీలో 2 నర్వస్ సిస్టమ్స్ ఉంటాయండి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఏంటి అంటే మీ బాడీలో ఒక్కసారి కోపం అనేది వచ్చింది అనుకోండి నర్వస్ సిస్టంలో వస్తుంది కోపం రాగానే మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మీరు కావాల్సింటే బాగా గమనించుకోండి. ఒకసారి మీకు కోపం వచ్చింది ఒక 10 మందిని తన్నేస్తున్నారు కోపం తగ్గిపోయినా కదా ఆ కోపంలో ఏం చేస్తున్నానో నాకే తెలియదురా ఎక్కడి నుంచి వచ్చిందే మాట్లాడి నేను కొట్టేసాను అంటాను. లేదా ఒక ఖరీదైన వస్తువుని తీసి గోడ కొడతారు బట్ట కొడతారు పగిలిపోయినాక చాలా బాధపడతారు అనవసరంగా 2 నిమిషాలు కోపంగా దీన్ని బాగా చేస్తారు. లేదా ఒక వ్యక్తిని కొడతారు గట్టిగా ఈడ్చి చెప్పడం కానీ అది ఎంత డ్యామేజ్ చేస్తుందో మనకు తెలియదు. కోపం తగ్గిపోయిన తర్వాత ఇది మనమేనా అని మనం ఆలోచించుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుందంటే కోపం అనేది ఒక్కసారిగా మన శక్తి ఇది పెరెంటల్ లోబ్ అంటారు విచక్షణ శక్తిని ఇచ్చేది. దీంట్లో దాని యొక్క ఒక్కసారిగా అనేది చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్ అక్కడి నుంచి శరీరంలోకి కాళ్ళలోకి చేతులకి విపరీతంగా రక్త ప్రసరణ చేస్తుంది అన్నమాట. అందుకే ఒకరిని కొట్టడం కానీ ఒక విపరీతంగా చేయడం కానీ చేస్తున్నాం కోపం చాలా యాక్షన్స్ వెళ్ళిపోతాయి రియాక్షన్స్ కెమికల్ యాక్షన్స్. ఫస్ట్ విచక్షణ శక్తి తగ్గిపోతుంది బాడీలో షివరింగ్ వస్తుంది కళ్ళు పెద్దగా చేస్తాం గొంతు పెంచేస్తాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే మన శరీరంలో జరిగే రక్త ప్రసరణ యొక్క వేగం వల్ల జరుగుతుంది. దీన్ని తర్వాత నార్మల్ చేసుకోవడానికి మన శరీరము పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వర్క్ చేస్తుంది. మన శరీరంలోకి కార్టిజాల్ అనే పదార్థం మన కిడ్నీస్ బ్యాక్ సైడ్ ఒక చిన్న టూబీ లాంటి పదార్థం షేప్ ఉంటుంది ఎల్లో కలర్ అక్కడ కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇవన్నీ మనకి మన శరీరంలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి మన శరీరం చేసే ఒక పని. కానీ కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ కావడం మన శరీరానికి అంత మంచిది కాదు. సో మనం చేసే ఫిజికల్ డ్యామేజెస్ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము ఎక్కడైనా నో స్మోకింగ్ జోన్ అన్నిట్లో ఇంట్లో మార్కేసుకుంటాం. నో యాక్టర్ జోన్ అని కూడా వేసుకుంటాం. బస్సులో వేసుకుని పెట్టాం మనకు తెలియకుండానే చాలా
నా ఎగ్జాంపులే చెప్పాను. అట్లా ఆ రోజు ఆ కండక్టర్ ఇరిటేట్ అయ్యిండొచ్చు, బట్ వి డోంట్. అది మ్యూచువల్ అనమాట. ఒకరి నుంచి ఒకరికి జరిగింది. అతను నా పాటలో చేసిన బిహేవియర్కి నేను రియాక్షన్ అట్లాగే ఇచ్చాను. ఇలాంటివి చాలా జరుగుతుంది. సో ఎటువంటి పరిస్థితులైనా మనం కంట్రోల్లో ఉండడం అనేది చాలా అవసరం. ఒకసారి మీరు సీట్లో కూర్చున్నారు, 100 మంది ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి, కోపంతో వెళ్తుంటారు, గట్టిగా మీరు ఒకదాని బదులు బ్రేక్ బదులు యాక్సిలరేటర్ నొక్కినా ఏం చేసినా కూడా ప్రమాదం. అది మళ్ళీ మనము తప్పించుకోలేనంత పెద్ద ప్రమాదం. పొరపాటున చాలాసార్లు చూస్తుంటాం, బస్సులో వెళ్ళేటప్పుడు ఎవరో రాంగ్ రూట్లో వస్తారు, ఒక్కసారిగా మీరు కోపం తెచ్చుకొని వాటి మీద గట్టి గట్టిగా అరుస్తుంటారు, తిట్టేస్తుంటారు, బస్సు దిగి కొట్లాడిన సందర్భాలు కూడా చూశాను. సార్ ఇది ఏంటి, మీరు ఇంకా జర్నీ మధ్యలోనే ఉన్నారు, మీరు ఇంకా గమ్యస్థానానికి చేరలేదు. మనం వచ్చేటప్పుడు మనకి అక్కడికి పోగలమా లేదా, మన వస్తువులన్నీ తెచ్చుకున్నామా లేదా, ఒక ఎగ్జామ్కే పోతుంటానండి, నేను ఎగ్జామ్ సరిగా రాయగలనా లేదా, ఇంటర్వ్యూ సరిగా చేయగలనా లేదా, ఇవే ఆలోచిస్తాను. కానీ నేను ఎక్కిన బస్సు డ్రైవరు నన్ను క్షేమంగా తీసుకుపోతాడా లేదా నేను ఆలోచించాను. బికాస్ ఆర్టీసీలో ఎక్కినాము అంటే ఎక్స్పర్ట్ డ్రైవరే ఉంటాడు, ట్రైన్డ్ డ్రైవరే ఉంటాడని మనకు తెలియకుండానే ప్రజలందరి విశ్వాసం. అవునంటే మనం ఆ నమ్మకాన్ని నింపుకోవాలి. ఇమ్మీడియట్ యాంగర్, ఇమ్మీడియట్ ప్రొవకేషన్, గట్టి గట్టిగా ఫస్ట్ అది తగ్గించేసుకోవాలి. మీరు ఆ సీట్లో ఉన్నారంటే అది నో యాంగర్ జోన్. మీరు ఆ సీట్లో ఉన్నారంటే మిమ్మల్ని మీరు ఒక ఋషి అనుకోండి. అంతే కాకపోతే మీ ఫోటోకి గడ్డాలు మీసాలు పెట్టేసుకుని తెల్ల బట్టలు వేసేసుకుని అట్లాంటి ఫోటో ఒకటి అర్పించుకోండి మీ సీట్ అయితే. సో ఋషి వైరాగ్యంగా ఎట్లా ఉంటారో ఆ రకంగా మీరు ఉండగలగాలి. మీ ఎమోషన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. మీ ఎమోషన్, మీ యాంగర్, మీరు తీసుకునే రాంగ్ స్టెప్, everything will affects not only you, not only your job, not only your family, apart than the society. సొసైటీలో మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు బస్సు ఎక్కేటప్పుడు ఈ డ్రైవర్ ట్రైన్డా కాదా, ఈ డ్రైవర్ మమ్మల్ని క్షేమంగా తీసుకుపోతాడా లేదా అని ఏ ప్యాసింజర్ ఆలోచించారండి. అంటే తెలియకుండానే మీ భుజాల మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత బాధ్యత ఉందో సార్. సో మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా అవసరం. స్ట్రెస్ ఎందుకు వస్తుంది, మీరు ఎప్పుడైనా ఒక్కొక్క సందర్భం చెప్పండి. ఎందుకు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు మీకు కోపం వచ్చే సందర్భాలు ఏంటి అని నాకు చెప్పండి. వాటిని నేను